టీసీటీ న్యూస్కు స్వాగతం. నేను మన్నె మల్లేష్. 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవం జూలై 2, 2022 సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ మల్లెపల్లి బుచ్చిరెడ్డి తన పాలకవర్గం మరియు అధికారుల ఆధ్వర్యంలో సహకార జెండా ఆవిష్కరణ చేసి సహకార గీతం ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కౌన్సిల్ మెంబర్లు, ప్యాక్స్ డైరెక్టర్లు, పలు పార్టీల నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలు జూలై 2 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం ప్రకటించబడిన పిదప 1 దశాబ్ద కాలం నుండి ప్రపంచాన్ని ఉత్తమ ప్రదేశంగా చేయడంలో సహకార సంఘాలు విలక్షణమైన పాత్రను ప్రదర్శించాయి. ఈ సంవత్సరపు సహకార దినం యొక్క నినాదమైన సహకార సంస్థలు ఉత్తమ ప్రపంచాన్ని నిర్మిస్తాయి అనేది అంతర్జాతీయ సంవత్సరం యొక్క నేపథ్యానికి సముచితంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆర్థిక వ్యవస్థలోని అనేక విభిన్న రంగాలలో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహకార సంస్థలు సగటు కన్నా ఎక్కువ శక్తిని నిరూపించుకున్నాయి. అవి ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించాయి, పర్యావరణ క్షీణత మరియు వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా పోరాడుతాయి, మంచి ఉద్యోగాలను సృష్టిస్తాయి, ఆహార భద్రతకు సహకరిస్తాయి, మూలధనాన్ని స్థానికంగానే ఉంచుతాయి, నైతిక విలువలను పెంపొందిస్తాయి మరియు ప్రజల భౌతిక పరిస్థితులు భద్రతను మెరుగుపరచడం ద్వారా సానుకూల శాంతిని నెలకొల్పుతాయి. రైతులందరికీ 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవం శుభాకాంక్షలు. మీరు ఫ్లాగ్ వైజ్ చేయండి పెద్దవాళ్ళు. రండి మీరే కదా నేను వివేచన క్రియాశీలత కలిగిన సభ్యులుగా ఎదగటానికి నా సహకార సంఘ వ్యవహారాలు, సమస్యలు, పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా తెల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సంఘ కార్యాలయంలో సహకార పతాకాన్ని ఆవిష్కరణ జరిగింది. సంఘ సభ్యులు, రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సహకార వ్యవస్థ ఏర్పడి 100 సంవత్సరాలలో, ఎందుకంటే ఆనాడు ఓ 10 మందితో 20 మందితో అనేక వందల సహకార సంఘాలు ఏర్పడ్డాయి. ఈ యొక్క కొన్ని సహకార సంఘాలు పనికి రాకుండా పోయినా కొన్ని సహకార సంఘాలు
ఆ సహకార సంఘ సభ్యులు, సహకార సంఘ పాలకవర్గం మంచి నిర్ణయాలతోటి ఇంకా కొన్ని సహకార సంఘాలు చాలా ముందస్తులు ఉన్నాయి. గౌరవ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు సహకార వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక బండికి రెండు ఎడ్లలాగా ముందుకు పరిగెడితేనే ఒక సహకార వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ రెండు కూడా ముందుకెళ్తాయని చెప్పడం జరిగింది. కానీ ఈనాడు సహకార వ్యవస్థ కొంచెం చిన్నభిన్నమైన పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఆ వచ్చే కమిషన్తో ఇలా మనుగడ చెల్లిస్తున్నాయి. లేకుంటే చాలా పరిస్థితి బాగా ఇబ్బందులు ఉంటుండే. మనకు తెలుసు మన పరిధిలో వ్యవసాయం చాలా తక్కువ ఉన్నది. అయినా మనము ఇప్పుడు సంగతి తెలుసు, ఇంత ముందు సంగతి తెలుసు. మనకు ఒక ఆఫీస్ లేని పరిస్థితి, గోదాం లేని పరిస్థితి, ఏదో చిన్న గ్రామ పంచాయతీ ఇచ్చిన చిన్న రూములో ఉండే పరిస్థితి, కిరాయి కట్టలేని పరిస్థితులు ఉండే. ఈనాడు గ్రామ ప్రజల, మాజీ సర్పంచుల, ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారాలతో ఈనాడు మనము ఒక గోదాం నిర్మించుకున్నాం, ఒక ఆఫీస్ నిర్మించుకున్నాం. గౌరవంగా ఈ జిల్లాలోనే గౌరవంగా మనం కూడా ఉన్నాం. మా అధికారులు మాకు చెప్తుంటారు, కొన్ని రోజులలో ఈ యొక్క సహకార సంఘాన్ని తీసి ఈ మిగతా సహకార సంఘాలు కలిపే ఉద్దేశం ఉండే. కానీ మనం వచ్చినాక ఈ యొక్క మండలంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, ఒక రైతుల కృషితోని ఈనాడు మనం ఒక సహకార సంఘాన్ని నేర్చుకున్నాం. ఈ సహకార సంఘ కార్యాలయానికి గ్రామ మాజీ సర్పంచులు కుమార్ గౌడ్ గారు, కృష్ణపరి గారు, సోమిరెడ్డి గారు నిధులు జరిగింది. అలానే గోదాం కూడా గౌరవ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు 10 లక్షల రూపాయల నుంచి గోదాం నిర్మించడం జరిగింది. మనకు తెలుసు ఈనాడు ఇక్కడ ఈ గ్రామంలో యూరియా, డిఏపి ఉండేది కాదు. శంకర్పల్లిలో, సంగారెడ్డిలో, హైదరాబాద్ తెచ్చుకునేవారు. ఈనాడు రైతులకు ఎప్పటికప్పుడు 24 గంటలు సేవ చేస్తున్నాం. 24 గంటలు ఈనాడు ఎప్పుడు కూడా యూరియా అయిపోయిందని కానీ, డిఏపి అయిపోయిందని కానీ, ఒడ్లు కొనలేమని కానీ, ఉద్దానాలు కానీ ఎక్కడో లేదు. మీ రైతులు అందరి సహకార సంఘ సభ్యులు, మా యొక్క పాలకవర్గం చాలా మంచి పాలకవర్గం, అందరం కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకొని ఫర్టిలైజరు, సీడు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాం. ఎప్పుడు మీ సహాయ సహకారం మాకు ఉండాలని కోరుతూ. నా పేరు సంగీత అండి. నేను స్పెషల్ కేడర్ డెప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో. నేను ఇక్కడ తెలంగాణ సహకార యూనియన్లో పనిచేస్తున్నాను ఫ్యాకల్టీగా. అయితే ప్రతి సంవత్సరం ఈ సహకార సంస్థలకి ప్రతి సంవత్సరము 2 సార్లు మనం సహకార దినోత్సవాలు జరుపుకుంటామండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై ప్రతి సంవత్సరము జరుపుకుంటాం. సో ఇవాళ ఏంటంటే ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై కాబట్టి ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం జరుపుకుంటాము. మరి ప్రతి సంవత్సరము నవంబర్ 14 నుండి 20 తారీఖు వరకు మనం సహకార వారోత్సవాలు జరుపుకుంటామండి. ఇప్పుడే చెప్పారు నెహ్రూ ఏంటంటే సహకార వ్యవస్థని బలోపేతం చేయడానికి ఆయన పూనుకున్నారు. కాబట్టి ఆయనను దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే ఈ సహకార వారోత్సవాలు కూడా జరుపుకుంటాం. కాబట్టి ఈ సహకార విలువలు ఏవైతే ఉన్నాయో ఈ సహకార దినోత్సవాలు కానీ వారోత్సవాలు కానీ ఎందుకు జరుపుకుంటామంటే ఈ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సహకార సంఘాలు ప్రతి సంఘంలో ఏంటంటే ఇవన్నీ ఎంత మెంబర్స్కి ఎంత డెవలప్ చేస్తున్నాయో ఇప్పుడే చెప్పారు. గోదాములు ఉన్నాయి, ఫర్టిలైజర్స్ బిజినెస్, ఇవన్నీ సహకార సంస్థల ద్వారానే కరెక్ట్ ఇదవుతాయి. అంతేనా? సహకార సంస్థల ద్వారానే ఈ సంఘాలు బాగుపడతాయి. అంతర్జాతీయ సహకార సమితి అనేది 100 ఏళ్ల కిందట ఈ ఆవిష్కరణ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము ఈ సహకార దినోత్సవం రోజు ఒక నినాదం అంటూ ఉంటుందండి. ఈసారి నినాదం ఏంటంటే సహకార సంస్థలు ఉత్తమ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఈసారి నినాదము సహకార సంస్థలు ఉత్తమ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. కాబట్టి మేము డిపార్ట్మెంట్ పర్సన్స్ ఒక కోఆపరేటివ్ సహకార యూనియన్ అనేది ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. ఇది ప్రతి సహకార సంఘాలకి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇచ్చే సంస్థ మా సంస్థ.